శ్రీమాత్రే నమః. ఉపనిషత్ దర్శిని 161 బృహదారణ్యకోపనిషత్తు చతుర్థ అధ్యాయం పంచమ బ్రాహ్మణం. చతుర్థ పంచమ షష్ఠ బ్రాహ్మణాలలో మైత్రేయికి చేసిన బ్రహ్మ విద్యోపదేశం వివరించబడింది. యజ్ఞవల్కుడు మైత్రేయికి మధు విద్యను ఉపదేశిస్తున్నాడు. ఈ మధు విద్యా వివరణం వల్లే 3-4 అధ్యాయాలకు మధుకాండ అను పేరు వచ్చింది. మనం ఛాందోగ్యోపనిషత్తులో చదువుకున్న మధు విద్య తిరిగి ఇక్కడ వివరింపబడింది. అధర్వణ పుత్రుడైన దధ్యజ్ అనే ఋషి దేవవైద్యులైన అశ్విని దేవతలకు మధు విద్యను ఉపదేశించాడు. దధ్యజ్ ఋషి అశ్విని దేవతలతో, ఇంద్రుడు మధువనే ఈ బ్రహ్మ విద్య నాకు ఉపదేశించే సమయంలో ఈ బ్రహ్మ విద్యను ఎవరికీ చెప్పకూడదని చెప్పినట్లయితే నీ శిరస్సు ఛేదిస్తానని ప్రతిజ్ఞ చేసి చెప్పాడు. కనుక నేను మీకు ఉపదేశించడానికి భయపడుతున్నాను అన్నాడు. మీరు నాకు ఆ భయాన్ని తొలగిస్తే మీకు మధు విద్యను ఉపదేశిస్తాను అని పలికాడు దధ్యజ్ ఋషి. అప్పుడు అశ్విని దేవతలు, ఓ అధర్వణ కుమార దధిజ, మీకు ఆ భయం ఏమాత్రమూ లేదు. మీ శిరస్సును ఛేదించి మరొక చోట భద్రపరిచి మీకు అశ్వశిరస్సుతో జత చేస్తాము అనగా, అశ్విని దేవతలు దేవవైద్యులు కదా, ఆ శిరస్సుతో మాకు మధు విద్యను ఉపదేశించండి. ఇంద్రుడు కోపించి ఆ శిరస్సును ఛేదిస్తే తిరిగి మీ నిజ శిరస్సు మీకు యథాప్రకారం తిరిగి జత కూరుస్తాము అని ప్రతిజ్ఞ చేశారు అశ్విని దేవతలు. అప్పుడు మధు విద్య ఉపదేశాన్ని పొందారు దధ్యజ్ ఋషి నుంచి. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధ్వస్థై పృథ్వై సర్వాణి భూతాని మధు యశ్చాయ మస్యాం పృథివ్యాం తేజోమయో మృతమయః. ఈ భూమి సమస్త జీవులకు మధుస్వరూపమై ఉంది. పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో కూడిన ఈ జగత్తంతా కార్యాకారణ సంబంధంతో ముడిపడి ఉంది. పంచభూతాత్మకమైన ఈ శరీరంలో తేజస్వరూపము, అమృత స్వరూపమైన జీవుడు ఆత్మస్వరూపమే. ఈ భూమి, జలములు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, దిక్కులు సమస్త ప్రాణుల యొక్క మధుస్వరూపము. విద్యుత్తు, మేఘగర్జనము కూడా సమస్త భూతముల యొక్క మధుస్వరూపమే. భూమి యందలి తేజస్వరూపుడు, అమృత స్వరూపుడు అయిన పురుషుడు దేహేంద్రియముల యొక్క సముదాయానికి కర్త అవుతున్నాడు. జలములలో ఉండే పురుషుడు ఈ శరీరములో రేతస్సంబంధుడు అవుతున్నాడు. అగ్నిలో ఉండే మధుస్వరూపం మన శరీరంలో ఉండే వాంగ్మయుడే. వాయువు ప్రాణస్వరూపుడుగా మన శరీరంలో ఉన్నాడు. సూర్యుడు నేత్రములందు, దిక్కులు శ్రవణములందు, చంద్రుడు మనస్సునందు, విద్యుత్ చర్మములలోను, మేఘగర్జన శబ్దములలోను, ఆకాశం హృదయములోను, హృదయం అంటే ధరాకాశంలో మన శరీరంలో ఉంటూ ఆత్మస్వరూపంగా భాషిస్తున్నారు. అయం ధర్మ సర్వేషాం భూతానాం మధ్వస్వధర్మస్య సర్వాణి భూతాని మధుచ్ఛాయామస్మిన్ ధర్మే తేజోమయోమృతమయః పురుషో యచ్చా యమదాత్యం ధర్మోస్తోమయోమృతమయః పురుషో యమేవసయో యమాత్మదే మమృతం మిదం బ్రహ్మేదగం సర్వం. అపూర్వము అనే ఈ ధర్మం పంచభూతముల యొక్క సారము. సమస్త భూతాలు ఈ ధర్మం యొక్క సారము. భూమి మొదలైన పంచభూతాలలో ఉన్న ఒకే విధమైన ధర్మములో ఉండే తేజోమయుడు, అమృతమయుడు అయిన పురుషుడు మన శరీరంలో ఉండే జీవాత్మ ఒకటే. మరియు ఈ రెండు ఆత్మస్వరూపమే అనేది మధు విద్య యొక్క తాత్పర్యము.
వచ్చే భాగంలో మధు విద్యను మరింత వివరంగా బోధిస్తాడు యజ్ఞావల్కుడు మైత్రేయికి. సశేషం. శుభం భూయాత్.